అమ్మా సమంత. తాతయ్య, చిన్న తాతయ్య. అమ్మా సమంత, చిన్న తాతయ్య. నా కోసమే వచ్చావా అమ్మా? అవును తాతయ్య. నీకు సూర్యకి పెళ్ళైపోతుంది అనుకున్నానమ్మా నేను. కానీ ఏం చేస్తావు చిన్న తాతయ్య, నా తలరాత అలా ఉంది. అన్ని విషయాల్లో నన్ను నమ్మిన నా బావ, నేను చెప్పకుండానే నన్ను అర్థం చేసుకునే నా బావ, నేనేంటో తెలిసిన నా బావ, కనీసం నా మాటని కూడా వినకుండా కళ్ళకు కనిపించింది నిజమని నమ్మి తనకు నేనేం కానని తాళి కట్టకుండానే వెళ్ళిపోయాడు. చెప్పలేనంత ప్రేమ ఉన్న చోట ఆపలేనంత ద్వేషం కలిగినప్పుడు నేనేం చేయగలను చిన్న తాతయ్య? ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఆఖరి కోరిక చెప్పుకునే అవకాశం ఇస్తారు. జరిగిన దాంట్లో నా తప్పేవి లేకపోయినా అసలు వినే ప్రయత్నం కూడా చేయకపోతే ఎలా ఉంటుంది తాతయ్య? సడన్ గా బావకి నేను అంత కాని దానిని అయిపోయానా? నన్ను ఒక శత్రువులా చూస్తున్నాడు, దాన్నే తట్టుకోలేకపోతున్నాను. ప్రేమించాను తాతయ్య, ఎలా పోగొట్టుకోగలను? బాధపడకమ్మా, బాధపడకు. ధైర్యంగానే ఉంటాను చిన్న తాతయ్య. ఇలా నన్ను అర్థం చేసుకునే వాళ్ళని చూసినప్పుడే తట్టుకోలేకపోతున్నాను. నిజమేంటో తెలియాలి చిన్న తాతయ్య. మన కుటుంబం మొత్తానికి జరిగిన నిజం తెలియాలి. డాడ్ నాకంతా చెప్పారు. జరిగిందంతా నీకు తెలుసని పెళ్లి రోజున మీరు గాయాలతో ఏదో చెప్పడానికి ప్రయత్నించినప్పుడే నాకు అర్థమైంది. తెలిసింది నేను చెప్పినా నన్ను నమ్మే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. నువ్వు చెప్తే నమ్ముతారన్న నమ్మకం నాకుంది తాతయ్య. నిజాన్ని బ్రతికించు తాతయ్య, నా జీవితాన్ని నిలబెట్టు. నా మీద పడిన నింద నీ మాటతో పోవాలి. నాకున్న ఒకే ఒక్క హోప్ నువ్వే చిన్న తాతయ్య. నువ్వే నాకు న్యాయం చేయాలి. సావిత్రమ్మ, నిద్రలోనే పోవచ్చు. షాపుకి వెళ్ళిన ఇంటి పెద్ద కొడుకు కోడలు వచ్చే దారిలోనే యాక్సిడెంట్ అయిపోయి నొజ్జు అయిపోవచ్చు. ఊరెళ్తున్న రెండో కొడుకు కోడల్ని దారిలో దోపిడి దొంగలు దోచుకొని నరికి చంపొచ్చు. పద్మ వంట చేస్తున్నప్పుడు గ్యాస్ సిలిండర్ పేలి ముక్కలైపోవచ్చు. ఇక మిగిలింది లెల్లి. కాలేజీకి వెళ్తుంది, తిరిగి రాదు. 4 రోజుల తర్వాత ఊరు బయట చెరువులో శవమై తేలుతుంది. ఏమైంది చిన్న తాతయ్య? నన్ను ఇప్పుడేం అడక్కమ్మా, నేనేం చెప్పలేదు. ఏమైంది
ఏమైంది చిన్న తాతయ్య? ఏం చెప్పనమ్మా, నేను నిజాన్ని చెప్తే సూర్య నీకు దూరం అవుతాడని ఆ రాక్షసుడు నీ బావని చంపేస్తానన్నాడని. ఎలా చెప్పను తల్లి, ఎలా చెప్పను? చిన్న తాతయ్య, నిన్నే నమ్ముకున్నాను. నాకున్న ఒక్క దారి నువ్వే. నన్ను నమ్మద్దు, నేనొక నీచుడమ్మా. నేను నీకేమీ సహాయం చేయలేను. ఏం జరిగింది చిన్న తాతయ్య? నిజం చెప్పడానికి మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయని మీరు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు? లేదమ్మా, నాదిప్పుడు రాలేని పరిస్థితి. పరిస్థితిని అర్థం చేసుకో. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అర్థమైంది చిన్న తాతయ్య. అదేంటో చెప్పండి. ఏం లేదు సమంత, నన్ను అర్థం చేసుకో చాలు. నన్ను క్షమించు. అర్థమైంది చిన్న తాతయ్య, అర్థమైంది. పర్లే చిన్న తాతయ్య, బాధని ఎదుర్కోవడం నాకు అలవాటైపోయింది. చీకట్లో ఉన్నాను చిన్న తాతయ్య, వెతుక్కుంటాను. ఏదో ఒక రూపంలో నాకు వెలుగు కనిపించకపోదు. అమ్మా సమంత, పర్లే చిన్న తాతయ్య, అర్థం చేసుకోమన్నారు కదా, అర్థం చేసుకుంటాను. నేనైతే నా లక్ష్యాన్ని మాత్రం ఆపను చిన్న తాతయ్య, ఆపను. మనవరాలుగా ఇంట్లో అడుగు పెట్టాను, కోడలుగా ప్రూఫ్ చేసుకుంటాను. మా మీద పడిన అపవాదుని చెరపకుండా ఉండను చిన్న తాతయ్య, ఉండను. నీ పట్టుదలలో అర్థం ఉందమ్మా, కాకపోతే నీ ప్రయత్నంలో ఎక్కడ నీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందోనని భయంగా ఉందమ్మా. అమ్మా సమంత, నిజమనేది ఎప్పటికైనా తెలుస్తుంది. ప్రాణం అనేది పోతే తిరిగి రాదు కదా తల్లి. అమ్మా, నీకెంతో భవిష్యత్తుంది. కొన్ని రోజులు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు. ఆ తర్వాత లేదు చిన్న తాతయ్య, ఒక్కసారి భయపడి పారిపోతే ఆ భయం చివరి వరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయం నాకొద్దు. నాకేమవుతుందో అనే దిగులు నాకిప్పుడు లేదు. నాకు కావాల్సింది ఒకటే, డాడ్ తాతగారిని చంపలేదని బావ నమ్మాలి. అదొక్కటి నేను చేయగలిగితే అప్పటిక నేను లేకపోయినా పర్వాలేదు. అమ్మ సమంత, అవే మాటలమ్మా. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీ బావను నువ్వు పెళ్లి చేసుకోవాలి. పిల్లా పాపలతో మీరు కలకాలం సంతోషంగా ఉండాలి. నేనంత ఆలోచించడం లేదు చిన్న తాతయ్య. ఇప్పుడు నా ఆలోచన అంతా తాతయ్య గారి మర్డర్ మిస్టరీని తెలుసుకోవడం. తెలుసుకోకుండా నేనెక్కడికి వెళ్ళను. దోషులెవరో తేలాలి, తేలుస్తాను. మిమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. వస్తాను చిన్న తాతయ్య. మాట సాయం ఎలాగో చేయలేకపోయారు. మన కుటుంబం కోసం నేను చేసే ఈ పనికి కనీసం గెలవాలని ఆశీర్వదించండి చాలు. సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నేనేమీ చేయలేకపోతున్నాను. భగవంతుడా, ఏంటయ్యా ఇది? కొత్త కథలే మొదలైనయే, చిన్ని గుండెలే తుళ్ళిపడనే,
ఏమండి ఏమండి కాఫీ కాఫీ ఏంటి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనా భార్య భర్తకి పొద్దున్న కాఫీ ఇవ్వడం ఓవర్ యాక్షనా? కాదు కాదు, నువ్వు నా భార్యవి కాదు, నేను నీ భర్తని కాదు. చూడు, ఈ ఇంటి మనవరాలిగా ఈ ఇంట్లో నీకు వాటా ఉందన్నావన్న ఒకే ఒక్క మాటతో నువ్వు జస్ట్ ఇంట్లో ఉన్నావు, అంతవరకే. అంటే నేను నీ మనసులో లేనా బావా? ఉండేదానివి, కానీ ఇప్పుడు ఇంట్లో మాత్రమే ఉన్నావు. నువ్వు నన్ను ప్రేమించలేదా బావా? బాధపడుతున్నాను నిన్నొకప్పుడు ప్రేమించినందుకు. పోనీ పోనీ కనీసం ఒక మనిషిగా నేను చెప్పేదైనా విను బావా. ఏం చెప్తావు? ఏం చెప్తావు? బావా, అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మడం ఎంతవరకు? ఏది అబద్ధం? మీ నాన్న మా కళ్యాణి అత్తయ్యను లేపుకెళ్ళటం అబద్ధమా? మీ నాన్న చేతిలో తాతయ్య చనిపోవడం అబద్ధమా? అంతా తెలిసి నువ్వు ఇక్కడికి రావటం అబద్ధమా? అందరినీ మోసం చేయటం అబద్ధమా? ఫోటో అబద్ధమా? ఫోటో గురించి తెలిసి ఆ విషయం దాచిపెట్టడం అబద్ధమా? ఏది అబద్ధం చెప్పు. చెప్పలేదు, ఎందుకంటే అవన్నీ నిజాలు కాబట్టి. నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఇంకొకటి ఉంది బావా. స్టాప్ స్టాప్ ద నాన్సెన్స్. చూడు, కేవలం నానమ్మ ఇల్లు వదిలి రాదన్న ఒకే ఒక్క కారణంతో నేను, ఈ ఇంట్లో వాటా ఉందన్నావన్న ఒకే ఒక్క మాటతో నువ్వు ఈ ఇంట్లో కలిసి ఉంటున్నావు. లేదంటే ఒక్క నిమిషం కూడా నీతో కలిసి ఉండే ప్రసక్తి లేదు. అవుట్, గెట్ అవుట్. ఏమండి? చెప్పాలని ఎంత ట్రై చేసినా విననప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? తెలియాల్సిన టైంకి అదే తెలుస్తుంది. నేనే తెలియచెప్తాను. కానీ ఇందాకేమన్నారు? నేను మీ భార్యని కానా? మీరు నా భర్త కాదా? చూడండి మిస్టర్ వజ్రపాటి సూర్య, ఒకసారి పురాణాలు శాస్త్రాలు తిరిగేసి చూడండి. వేద పండితుల్ని అడిగి తెలుసుకోండి. సహస్రారం, మూలాధారం, నాడి మండలం సాక్షిగా వధూవరులిద్దరూ జీలకర్ర బెల్లంలాగా కలకాలం కలిసుండాలనే చేసుకునే ప్రమాణమే పెళ్ళి అంటారు. అది మనిద్దరికీ ఆల్రెడీ జరిగిపోయింది. అంటే మనిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కాదని మీరనుకుంటున్నారు. బట్ యాజ్ ఏ వైఫ్గా నా భర్తకి నేను చేయాల్సిన పనులు బాధ్యతలు మాత్రం నేను చేస్తాను. మీరు భర్తగా యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టం. అంటే ఏముంది, పొద్దున్నే వేడి వేడిగా కాఫీ ఇస్తాను. తాగండి, తాగకపోండి, మీ ఇష్టం. స్నానానికి వేడివేడిగా నీళ్లు పెడతాను. స్నానం చెయ్యండి, చేయకపోండి, మీ ఇష్టం. వీపు రుద్దమంటే రుద్దుతాను, లేదంటే లేదు. కావలసిన టిఫిన్ చేసి పెడతాను. తినండి, తినకపోండి, మీ ఇష్టం.
ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందంగా తయారయ్యి ఎదురొస్తా. యాక్సెప్ట్ చెయ్యండి చేయకపోండి మీ ఇష్టం. మధ్యాహ్నం ఆఫీస్కి క్యారేజ్ తీసుకొస్తా. తినడం తినకపోవడం మీ ఇష్టం. సాయంత్రం మల్లెపూలు పెట్టుకుని గుమ్మం దగ్గర ప్రేమగా మీకోసం ఎదురు చూస్తాను. యాక్సెప్ట్ చేయండి చేయకపోండి మీ ఇష్టం. ఇక నైట్ డిన్నర్ పాలు కూడా మీ ఇష్టం. కాపురం మాత్రం ఇద్దరిష్ట ప్రకారమే జరగాలి, సరేనా? నాకైతే ఇష్టమే, మరి మీ ఇష్టం? మీ ఇష్టం. లేక స్నేహాలేవో చెరిగిపోని ముందు వేసి చెల్లి, ఏమండి? పద్మా, అబ్బా త్వరగా రండి. అందరూ వినండి, మీకు ఈ విషయం తెలుసా? వినండి అని చెప్పింది నువ్వు. విషయం చెప్పకుండా తెలుసా అని అడిగితే మాకెలా తెలుస్తుంది? హా, వినేవాళ్ళకి చెప్పేవాళ్ళు లోకువా అన్నట్టుంది మీ వ్యవహారం. అరే, చెప్పేది వినకుండా ఆదిలోనే అడ్డం పడతారే. వినండి. చెప్పు. సమంత లేదు. లేదక్కా, నేను పొద్దున చూసినప్పుడు ఉంది కదా. కర్మ, ఏడ్చినట్టుంది. అరే, నేనేదో మాట వరుస కంటే ఆ మాటనే వేరే విధంగా అర్థం చేసుకుంటావే. ఎక్కడికి పోతుంది? పైనే ఉంది. అమ్మా, ఏం చెప్పాలనుకుంటామో ముందు చెప్పు. అనవసరంగా సోది మాట్లాడుకో. నాది నాది సోది మాటలా? తల్లిని పట్టుకుని ఎంత మాట్లాడుతున్నావురా? అమ్మా, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక మేము టెన్షన్ పడుతుంటే నీ గోలేంటి మధ్యలో? గోల కదే పిచ్చి మొహమా. అరే, ఏం జరుగుతుందో చూసి మీ అందరికి చెప్పడానికి వచ్చానే. ఏం చూసారు అత్తయ్య గారు? ఏం చూసానా? సమంత మేళతాళాలతో వచ్చినప్పుడు కానీ, తర్వాత సూర్య వచ్చినప్పుడు కానీ, పెళ్ళాం హక్కు లేకపోతే మనవరాలు హోదాలో ఈ ఇంట్లో ఉంటానని చెప్పింది కదా. హా? ఇప్పుడేమో సూర్య నిద్రలేపి కాఫీ ఇస్తూ, ఇదిగో నేను మీ భార్యని, మీకు చేయాల్సిన సేవలన్నీ చేస్తాను, చేయించుకోవటం చేయించుకోకపోవటం మీ ఇష్టం, చేయటం మాత్రం నా ధర్మం అంటూ అధర్మంగా మాట్లాడుతుంది. సూర్యం చేశాడు, కాఫీ తీసుకున్నాడా? విసిరి కొట్టాడులే, బాగా తిట్టాడు కూడా. అయినా అవన్నీ తన చెవికి ఎక్కాయో లేదో. అసలు ఎవరికి ఇష్టం లేకుండా ఇంట్లోకి వచ్చిందే కాకుండా సిగ్గు లేకుండా సూర్యకి దగ్గర కావాలని చూస్తుంది. అరే, మనందరి కళ్ళలో కారం కొట్టేసి ఈ ఇంటి కోడలుగా చెలామణి అయిపోవాలని చూస్తుంది. అవ్వా, మన మావయ్య గారిని దాని నాన్న చంపాడని తెలుసు కూడా మనం అవన్నీ ఒప్పుకుంటావా? అలా అనుకు రాజీ. ఏ, ఎందుకు అనకూడదు? అరే, ఇంతకు ముందు ఎప్పుడన్నా అన్నానా? దాని బండారం బయటపడింది కాబట్టే అంటున్నాను. నిజమేంటో తెలియదు కదక్కా. ఏంటి చెల్లి, దానికి వత్తాసు పలుకుతున్నావు? కొంప తీసి కోడలిగా అంగీకరిస్తున్నావా ఏంటి? నీ కొడుకే దాన్ని చేదరించుకుంటూ దూరం పెడుతున్నాడు, చూసుకో మరి. అక్క, నేను చెప్పేదొకటి నువ్వనేదొకటి. ఇప్పుడు నేనేవి శామ్ని కోడలుగా అంగీకరించడం లేదు. కాకపోతే జరిగిందేంటో తెలిసే వరకు మాట అండం తప్పు అంటున్నాను. నువ్వింతే, ఏది తినగా మాట్లాడు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొట్టి మాట్లాడుతూ ఉంటావు. నీ ఆలోచన ఏంటో నాకు అర్థమే కావట్లేదు. అమ్మా, నీకేది సవ్యంగా అర్థం కాదు కానీ పిన్ని చెప్పేదే కరెక్ట్. నిజమేంటో తెలిసే వరకు ఆ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఇంకా తెలిసేదేంటి? అరే, ఫోటో అంత చక్కగా కనబడుతుంటే అది నిజమో కాదో ఇంకా తేలేదు కదా రాజీ. తేలే వరకు ఆ అమ్మాయిని తప్పుగా ఏమీ అనకు.